శారీస్ మీద బ్లౌజులు అయితే కటింగ్ చేస్తూ ఉంటాము. రోజు ఏదో ఒక శారీ మీదకైతే ఇట్లా బ్లౌజ్ కుడుతూ ఉంటాము. ఈరోజైతే ఇది ఒక స్పెషల్ బ్లౌజ్ అనమాట. అంటే స్పెషల్గా మన కోసం ఒకళ్ళు పంపించారు. ఆ స్పెషల్ బ్లౌజ్ని కట్ చేసిన తర్వాత రోజు స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఉన్న మా విజయమ్మ అయితే ఇవాళ చక్కగా బ్లౌజ్ అయితే తనే కుడుతూ ఉంది. విజయమ్మ, ఎట్లా అనిపిస్తుంది బ్లౌజ్ కుడుతుంటే? మంచిగా అనిపిస్తుందండి. అట్లా కట్ చేసిన బ్లౌజులన్నీ కూడా విజయమ్మ, ఇది మళ్ళీ డబల్ జాకెట్ అనమాట. అంటే లైనింగ్ వేసి మరి కుట్టుకుంటూ ఉన్నాము జాకెట్ని. అంటే నేర్చుకున్న తర్వాత మరి వర్క్ చేస్తేనే కదండి ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా మా విజయమ్మ అయితే తను ఎక్కడన్నా మర్చిపోతేనే నన్ను అడుగుతుంది, లేకపోతే మొత్తం కూడా స్టిచ్ చేస్తూ ఉంది. ఈ బ్లౌజు వచ్చేసి మనకి అరవింద అని చెప్పి మన ఫ్రెండ్ అనమాట. తను నాకు పంపించడం జరిగింది. అందువల్ల ఇది బ్లౌజ్ కుట్టేసుకొని చక్కగా ఏ చీర మీద కన్నా మ్యాచ్ అయితే వేసుకుందామని చెప్పి దీన్ని అయితే కటింగ్ చేయడం జరిగింది. చక్కగా అరవింద ఇచ్చి పంపించిన జాకెటు ఇలా మనకి అభిమానంతో పంపించింది కాబట్టి ఈ బ్లౌజ్ ఖచ్చితంగా స్టిచ్ వేసుకోవాలి అనుకున్నాను. చక్కగా నేను కటింగ్ చేస్తూ ఉంటే మాకు విజయమ్మ అయితే మొత్తం జాకెట్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుడుతుంది. బ్లౌజ్ మొత్తం వచ్చిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. హ్యాండ్స్ కూడా చక్కగా మేము చేతి పని చేయడానికి కూడా బెల్ట్ అనేది దానికి యాడ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే వేరే పీస్ని తీసి స్టిఫ్గా ఉండటానికి కొంచెం జాకెట్ అనేది మంచిగా అనిపించడానికి కొన్ని అయితే కేర్ తీసుకుంటూ ఉంటాము. ఆ కేరింగ్లో వచ్చేసి వర్క్ కొంచెం అయితే మనకి మామూలుగా 40 మినిట్స్ పట్టే బ్లౌజు 50 మినిట్స్ పడుతుంది. అంటే ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా సరే కానీ బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి మేమైతే ఇలా వేస్తూ ఉంటాం అన్నమాట. మన ఇట్లా ఈ ముక్క కూడా చాలామంది లోపల ముక్కే తీసుకొని వేస్తారు. మేము అలా కాదు, చక్కగా మళ్ళీ వేరే ముక్కని జాయిన్ చేసి ఇలా కుడుతూ ఉంటాము. రోజు తనే కుడతాను అనేసరికి మేము ఇలా కట్ చేయటం అనేది జరిగింది. బ్లౌజ్ మొత్తం కూడా చాలా వరకు మొత్తం అయిపోయింది, ఫినిషింగ్లో ఉన్నాం అనమాట. ఇంకా బ్లౌజ్కి హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని ఫిల్ట్లు వేసుకోవడం అయితే జాకెట్ మొత్తం కూడా పూర్తయినట్టు. మా విజయం ఇవాళ ఈ కట్ చేసిన బ్లౌజ్ని నేనే కుడతాను అనేసరికి తనకే అప్పచెప్పా. సంతోషంగా అనమాట. బ్లౌజ్ మొత్తం కూడా ఫినిషింగ్ చేసిన ఆనందం ఆ మొహంలో ఒకసారి చూడండి ఎలా కనిపిస్తూ ఉందో. మొత్తం కూడా ఇలా కుట్టానని చెప్పి జాకెట్ని చూసుకుంటూ ఉంది. మళ్ళీ ఆనందం అనమాట. ఆనందం అట్లా ఉంటుంది. నేర్చుకుంది కుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మేము ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూ బ్లౌజులు అయితే ఇలా కుడుతూ ఉన్నాము. చాలా వరకు అయితే మంచిగా అయితే కుట్టుకుంటూ ఉన్నాము. ఇంకా బయటవైతే స్టిచ్ చేయట్లేదు, మా వరకే మేము స్టిచ్ చేసుకుంటూ ఉన్నాము.